సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు మరి ఒక నిధి దర్శన యక్షిణీ విద్యని తెలియజేస్తున్నాను. ఇది చాలా పురాతనమైన విద్యలు. ఈ విద్యలు మీకు ఎక్కడ అవ్వబడవు. అతి ప్రాచీనమైన మా పూర్వీకుల నుండి వచ్చిన గ్రంథరాజాల నుంచి నిక్షిప్తమైన ఈ విద్యలను తెలియజేస్తున్నాను. ఈ విద్యలు చాలా అపురూపంగా ఉంటాయి. సాధన అనేది మీరు కష్టపడి ఓర్చి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను ఈ యక్షిణీ దేవత ఇస్తుంది. ఎక్కడెక్కడ నిధులు ఉన్నా, ఏ నిధి రహస్యాలన్నా తెలియజేస్తుంది. కనుక ఈ మంత్రాన్ని మీరు అందరూ దీక్షగా తీసుకొని చేసుకోవచ్చు. ఈ మంత్రాలను మీ దగ్గరలో ఉన్న మహామంత్ర సాధకులు, ఏదైనా ఒక మహావిద్యని సాధించిన సాధకుల కాడ, గురువుల కాడ తీసుకొని చేసుకోవచ్చు. అలాగాక మా దగ్గర గురు దీక్ష తీసుకొని ఈ మంత్రోపదేశం తీసుకొని చేసుకునే వాళ్లకు నేను 10,116 తీసుకొని ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి మహావిద్యలు తొందరలోనే మీకు పవిత్రమైన రోజులు రాబోతున్నాయి. శివరాత్రి రాబోతుంది. యక్షిణీ విద్యలకు శివరాత్రి నాడు ప్రారంభిస్తే బాగుంటుంది. మరి వెంటనే అమావాస్య కూడా వస్తున్నది. ఆ రోజు కూడా తీసుకొని ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటే యక్షిణీ దేవత మీకు సకల శుభాలు కలుగజేస్తుంది. అదేవిధంగా నిధుల విషయంలో ఎంతోమంది విసిగి వేసారి సర్వస్వాన్ని పోగొట్టుకొని తినటానికి తిండి లేకుండా కూడా తయారైన కొంతమంది వ్యక్తులని నేను చూశాను. వాళ్ళు నాకు ఎంతోమంది ఫోన్ చేసి అడగడం వల్ల ఈ విద్యలను నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, విద్యలు మరుగున పడ్డాయి అనేది కాకుండా అన్నిటినీ నేను బహిర్గతం చేస్తున్నాను. సాహసోపేతులకు మాత్రమే అన్నీ లభిస్తాయి కాబట్టి సాహసం చేసి చివరి అవకాశంగా ఇలాంటి విద్యలను చేసుకొని కొందరు వెంటనే సిద్ధి కాలేదని విముఖత చెందుతారు. అలాంటి విద్యలు కావి. ఎంతవరకైనా ఒక పట్టు పట్టామురా అంటే అది తాడో పేడో తెలుసుకోవాలి. అవసరం అనుకుంటే కొందరికి 1000కే యక్షిణి పలుకుతుంది, కొందరికి 10,000కు పలుకుతుంది, కొందరికి 1,00,000 కూడా పలుకుతుంది. కాబట్టి మంత్రంలో తేడా లేదు. కాబట్టి గురువు యొక్క శక్తిని బట్టి, ఉపదేశించే విధానాన్ని బట్టి కూడా మంత్రం ఎదుటి వ్యక్తికి భాషిస్తుంది. అందులో ఇంకోటి, నిస్వార్థంగా గురుభక్తి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ ఎక్కువగా భాషించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధక ప్రియులారా, మీరు ఇది గమనించగలరని నా యొక్క ప్రార్థన. మరొక మాట చెబుతున్నాను. నేను మంత్రోపదేశం చేస్తే 10,116 తీసుకోవడం జరుగుతుంది. ఉత్సాహకులైన సాధకులు ముందుకు రావచ్చు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.